శ్రీ మాత్రే నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలని కోరుకుంటూ అనంత ఫలితాలను ఇచ్చే లలితా సహస్రనామం. ఇంట్లో లేక వ్యాపార స్థలంలో వాస్తు దోషం ఉంటే రోజు లలితా సహస్రనామాలను గట్టిగా చదివితే వాస్తు చెడు ప్రభావాలు ఉండవని, గర్భవతులు రోజు లలితా సహస్రనామాన్ని చదివితే గర్భదోషాలు తొలగి జన్మించే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని దైవజ్ఞుల మాట. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ లలితా సహస్రనామ మహిమ అనంత ఫలితాల్ని ఇస్తుంది. శ్రీచక్రము, శ్రీ విద్య, శ్రీనామము. శ్రీ విద్య సాంప్రదాయములో 3 విధానాలు ఉంటాయి. శ్రీచక్రము, శ్రీ విద్య, శ్రీనామము, లలితా సహస్రనామము. ఇందులో శ్రీ విద్య అందరికీ కష్టం. ఎందుచేతనంటే అదొక్క మహాసముద్రం. పైగా విశేషించి అందులో మంత్రములు ఉంటాయి. అవి గురుముఖతః ఉపదేశములు పొందాలి అంటారు. అంతరార్థములు తెలుసుకోవాలి. జాగ్రత్తగా అనుష్ఠానము చేయాలి. అందరికీ శ్రీ విద్య లభిస్తుందా లేదనే సమాధానం. రెండవది శ్రీచక్రం. చాలా చిత్రంగా ఉంటుంది. బిందువు, త్రికోణములు ఉండి వీటన్నింటికీ ఆధారభూతంగా పైన బిందువు ఉంటుంది. ఆ బిందువే పార్వతీ పరమేశ్వర ఆలింగన స్వరూపమని, అదే బిందు తర్పణ సంతుష్ట అని చిట్ట చివరి నామంగా అమ్మవారి లలిత సహస్రనామంలో వస్తుంది. శ్రీచక్రార్చన అందరూ చేయగలరా అంటే కొంచెం క్లేశమే. మరి తేలికైన విధానం అంటే తంత్రం అన్నారు. తంత్రం అంటే వ్యాపించినది అనగా లలితా సహస్రనామ స్తోత్రం. ఈ లలితా సహస్రనామం ఎవరు పారాయణ చేయవచ్చు అంటే బ్రహ్మాండ పురాణములో చెప్పిన విధంగా దీనికేం నియమం లేదు, అందరూ చేయవచ్చు అని. అమ్మ నామం చెప్పుకోవడానికి అర్హత ఏమిటి? ఎవరైనా చెప్పవచ్చు. కానీ ప్రతి నామము ఒక మంత్రమే. ఈ స్తోత్రం మిగిలిన స్తోత్రముల కన్నా భిన్నం. దేనికవే ఋషులు దర్శించి మనలను ఉద్ధరించడానికి ఇచ్చిన వరాలవి. దేనికదే గొప్పది. తరువాత భాగంలో వచ్చే పోస్టులో ఇంకొంచెం తెలుసుకుందాము. శ్రీ మాత్రే నమః. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. దాని ద్వారా ఇంకో నలుగురికి చేరువవుతుంది.